ఎక్సెల్లో మనం నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెంట్ కాలమ్స్ కింద డివైడ్ చేయటం ఎలా అంటే నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని స్ప్లిట్ చేయటం ఎలా సపరేట్గా కాలమ్స్లో. ముందుగా మీరు డేటా టైప్ చేయండి. ఫుల్ నేమ్ అని చెప్పి కొన్ని నేమ్స్ టైప్ చేసాము, వాటిని సెలెక్ట్ చేయండి. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసాము చూడండి, A2 to A7. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్ని అవసరం లేదు, ఒక రెండో మూడో నేమ్స్ టైప్ చేయండి, సెలెక్ట్ చేయండి. డేటాలోకి వెళ్ళండి, టెక్స్ట్ టు కాలమ్స్ తీసుకోండి. ఆప్షన్ ఏంటి, డేటా టెక్స్ట్ టు కాలమ్స్. సో మనకి ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది, కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ విజార్డ్ స్టెప్ 1 of 3 అని. ఇక్కడ చూస్ ద ఫైల్ టైప్ అని ఉన్న అక్కడ డిలిమిటెడ్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఏముంది, డిలిమిటెడ్. సో ఎప్పుడైతే డిలిమిటెడ్ తీసుకుంటామో అక్కడ మనకు ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డిలిమిటర్స్ లో నేమ్ జనరల్గా మనము ఎలా సపరేట్ చేస్తాము, స్పేస్ ఆధారంగా. కాబట్టి ఇక్కడ స్పేస్ దగ్గర టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇది స్టెప్ 2. సో డిలిమిటర్స్ ఆప్షన్ చూడండి, ట్యాబ్ ఉంది, సెమీకోలన్ ఉంది, కామా ఉంది, స్పేస్ ఉంది, అదర్. ఇక్కడ స్పేస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి. సో ఇక్కడ కాలమ్ డేటా ఫార్మాట్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, జనరల్, టెక్స్ట్, డేట్ అని. అందులో మనం జనరల్ తీసుకోండి. డెస్టినేషన్ మీకు ఎక్కడ కావాలి, మీరు కొంచెం గ్యాప్ తీసుకొని పైన హెడింగ్స్ పెట్టేసేయండి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. ఆ హెడింగ్స్ పెట్టి ఎక్కడైతే మీరు హెడింగ్స్ పెడతారో అక్కడ స్టార్టింగ్ సెల్ ఒకటి తీసుకోండి, అదే డెస్టినేషన్ సెల్ కింద ఇవ్వండి. ఇక్కడ మనం A2 నుంచి డేటా ఉంది కాబట్టి డెస్టినేషన్ A2లోనే ఉంచేసాం. అలానే ఫినిష్ ఇవ్వండి. సో మనకు ఆటోమేటిక్గా డేటా డివైడ్ అవుతుంది. ఇక్కడ A2 తీసుకున్నాం కాబట్టి అక్కడే డివైడ్ అయింది. కొంచెం వేరే పొజిషన్ తీసుకున్నప్పుడు మీకు అక్కడ డేటా డివైడ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉన్నాయనుకోండి, ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమే ఉన్నాయి. ఫార్ములా ద్వారా కూడా మనం సపరేట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, B2 ఫస్ట్ నేమ్ ఏమిచ్చాం, ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ A2 కామా సెర్చ్, డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది, అంటే స్పేస్ కోసం మనం సెర్చ్ చేస్తున్నాం. A2లో ఎక్కడైతే స్పేస్ వస్తుందో -1 అక్కడ వరకు ఫస్ట్ నేమ్. అలాగే లాస్ట్ నేమ్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు రైట్ A2 కామా LEN అంటే లెంగ్త్, టోటల్ లెంగ్త్ మైనస్ ఎక్కడైతే స్పేస్ వస్తుందో అక్కడ నుంచి 1 అని ఉంది చూడండి, అంటే స్పేస్ తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ నుంచి రైట్ సైడ్ లెటర్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మాత్రమే ఉంది. ఒకవేళ నేమ్లో కామా ఉందనుకోండి, ఫార్ములా మార్చాల్సి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా చూడండి, ఫార్ములా ఎలా మార్చామో చూడండి. కామా ఉన్నప్పుడు ఫస్ట్ నేమ్కేమో సో ఫుల్ నేమ్ని ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కింద సపరేట్ చేస్తున్నాము ఫార్ములాస్ యూజ్ చేసి. సో లెఫ్ట్ రైట్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాము. ఇక్కడ ఎప్పుడైతే సెర్చ్ యూజ్ చేస్తున్నామో అక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు,
స్పేసెస్ కోసం సెర్చ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ నేమ్ కావాలనుకోండి, ఎన్ని స్పేసెస్ దాటాలి? 2 స్పేసెస్ దాటాలి. ఫస్ట్ నేమ్ స్పేస్ మిడిల్ నేమ్ స్పేస్ లాస్ట్ నేమ్ వస్తుంది కాబట్టి. సో ఫార్ములా నీట్గా మనం కాపీ చేసి అప్పుడు మనం ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది.